Hello there, welcome back to my channel. ఈ వీడియోలో she has gone and she had gone వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వీటిని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మనం గమనిస్తే రెండు పర్ఫెక్ట్ టెన్సెస్ అన్నమాట. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, అలాగే ఇది పాస్ట్ పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ గురించి మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది, కానీ మీలో చాలామంది ఇంకా మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో మీకోసం. సో షీ హాస్ గాన్ ఏంటి, ఆమె వెళ్ళింది లేదా వెళ్ళిపోయింది. దీని అర్థం ఏంటి అంటే చూడండి, ఎగ్జాంపుల్కి షీ హ్యాస్ గాన్ టు స్టోర్. ఆమె స్టోర్కి వెళ్ళింది లేదా వెళ్ళిపోయింది. మార్కెట్కి వెళ్ళింది లేదా ఆఫీస్కి వెళ్ళింది. షీ హ్యాస్ గాన్ టు వర్క్. వర్క్ అంటే ఇక్కడ ఏంటి అంటే, వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళింది అని అర్థం, టు వర్క్. ఓకే, సో షీ హ్యాస్ గాన్ టు ద మార్కెట్ అంటే ఏంటి, షీ విల్ బి బ్యాక్ సూన్ అని. ఇంకా ఆమె రాలేదు అంటే మనం ఏం చెప్తున్నాం అంటే, ఈ సంఘటన ఏదైతే జరిగిందో అంటే ఆమె వెళ్ళడం అన్న యాక్షన్ అనేది ఇంకా ప్రస్తుతం ఆమె మార్కెట్కి వెళ్ళింది. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మా అమ్మ మార్కెట్కి వెళ్ళింది, మై మామ్ హ్యాస్ గాన్ టు మార్కెట్ అంటే మా అమ్మ మార్కెట్కి వెళ్ళింది అంటే ఏంటి, వెళ్ళింది ఇంకా రాలేదు అంటే ఏంటి, పాస్ట్లో ఈ యాక్షన్ జరిగింది, ఇప్పటికీ దీనికి కనెక్షన్ ఉంది, ఇంకా ఈ యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. సో అలాంటి యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. షీ హాస్ గాన్ టు ద మార్కెట్ అంటే షిల్ బి బ్యాక్ సూన్ అని అర్థం. మళ్ళీ ఆమె వస్తుంది, ఇంకా రాలేదు అంటే యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. సో అలాంటి సందర్భాల్లో మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. సో ఇది ఇక్కడి వరకు చాలా మందికి ఏం కన్ఫ్యూజన్ ఉండదు, కానీ ఇక్కడ వస్తుంది అనమాట ప్రాబ్లం అంతా. షీ హ్యాడ్ గాన్, షీ హ్యాడ్ గాన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం. సో షీ హ్యాడ్ గాన్ అని ఎప్పుడు అంటామంటే, పాస్ట్ టెన్స్లో జరిగింది ఇది అంటే ఇప్పుడు దీనికి ఏం సంబంధం లేదు, ఇది పాస్ట్ టెన్స్లో జరిగింది, కానీ ఇక్కడ ఇంకో యాక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఏది, షీ హ్యాడ్ గాన్ వెన్ ఐ అరైవ్డ్, లేదు బిఫోర్ ఐ అరైవ్డ్. నేను వెళ్ళే ముందే ఆమె వెళ్ళిపోయింది, లేదు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి, నేను అక్కడికి చేరుకునేటప్పటికి ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగినాయి, రెండు గతంలోనే జరిగినాయి అనమాట. సో అలాంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం అనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాలనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏం చెప్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఇది కంప్లీటెడ్ యాక్షన్ అన్నమాట, కానీ ఇంకొక యాక్షన్ జరగడం కంటే ముందు ఇది జరిగిపోయింది అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ గాన్, హ్యాడ్ లెర్న్డ్, సో ఇలా అనమాట. షీ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ అరైవ్డ్, నేను వెళ్ళేటప్పటికే ఆమె వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ అరైవ్డ్, నేను అక్కడికి వెళ్ళేటప్పటికే. ఇక్కడ చూడండి, ముందు జరిగిన యాక్షన్ ఏది, ఆమె వెళ్ళిపోయింది. సో అక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. తర్వాత జరిగిన యాక్షన్ ఏంటి, అరైవ్. సో ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ని ఉపయోగించాలి. సో షీ హ్యాడ్ గాన్ అంటే ఇది ముందు కంప్లీట్ అయిపోయింది, కంప్లీటెడ్ యాక్షన్ ఇది. సో పాస్ట్లో కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు, మొదట కంప్లీట్ అయిన యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. షీ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ అరైవ్డ్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్ అట్ ద స్టేషన్, బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ట్రైను మేము అక్కడికి వెళ్ళే ముందే వెళ్ళిపోయింది. సో ఇలా మనం ఉపయోగిస్తాం అన్నమాట.
ఇక్కడ ఇంపార్టెంట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కొన్ని కీవర్డ్స్ మనం ఉపయోగించాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించేటప్పుడు. అదేంటి బిఫోర్ కానీ, లేదా బై ద టైమ్ అంటే అక్కడికెళ్ళేసరికి, బై ద టైమ్ వి వెంట్ దేర్ మేము అక్కడికెళ్ళేసరికి అని ఇది కానీ, లేదా బిఫోర్ కానీ, లేదా వెన్ కానీ మనం ఉపయోగించొచ్చనమాట. సో, షీ హాడ్ గాన్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. నేను చేరుకునేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? షీ హాడ్ గాన్ టు వర్క్ ఆర్ షీ హాడ్ గాన్ టు ద మార్కెట్. ఏదైనా కావచ్చు. మనం ఇలా చెప్పొచ్చనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, దే హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్. వాళ్ళు అది వరకే నేర్చేసుకుని ఉన్నారు. దే హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్ బిఫోర్ ది టీచర్ టాట్. చాలా వీడియోస్ చూసుంటారు. కానీ మీకు ఇంకా కొంతవరకు కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. లేదా మీలో కొంతమంది ఆల్రెడీ బాగా నేర్చుకొని ఉండొచ్చు. సో, మీరేం చెప్పొచ్చు? వి హావ్ ఆల్రెడీ లెర్న్డ్ అనొచ్చు. అంటే ప్రస్తుతం మీరు చెప్తున్నారు కాబట్టి. సో, దే హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్ బిఫోర్ ద టీచర్ టాట్ ద పర్టిక్యులర్ టాపిక్. ఆ లెసన్ ఏదైతే ఉందో వాళ్ళు బోధించే ముందే నేర్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అలా ఇంట్రెస్ట్ లేకుండా కూర్చొని ఉన్నారు అంటే, సో బిఫోర్ ద టీచర్ టాట్ దట్ లెసన్. ఆ లెసన్ బోధించే ముందే వాళ్ళు దే హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్. సో he had already gone to work before his father woke up. సో ఏంటి, వాళ్ళ నాన్నగారు నిద్ర లేవడం కంటే ముందే అతను ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆఫీస్‌కి అని అర్థం. మనం జనరల్‌గా మాట్లాడేటప్పుడు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు అంటారు కదా! సో టు వర్క్ అంటే ఆఫీస్ అని. హి హాడ్ ఆల్రెడీ గాన్. అతని జాబ్ ఏదైతే ఉందో దానికి అక్కడికి వెళ్ళిపోయాడు. హి హాడ్ ఆల్రెడీ గాన్ టు వర్క్ బిఫోర్ హిస్ ఫాదర్ వోక్ అప్. ఆయన తండ్రి నిద్ర లేవడం కంటే ముందే ఈ 2 జరిగాయి. కానీ ఎప్పుడు జరిగాయి? గతంలో జరిగాయి. ఏది ముందు జరిగింది? అతను ఆఫీస్‌కెళ్ళడం అనేది జరిగింది. నిద్ర లేవడం అనేది తర్వాత జరిగింది. సో, 2 కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. సో, 2 కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగిస్తాము. ఎక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి అంటే ముందు జరిగిపోయిన యాక్షన్ దగ్గర మనం ఉపయోగించాలి. సో, హి హాడ్ ఆల్రెడీ గాన్ టు వర్క్ బిఫోర్ హిస్ ఫాదర్ వోక్ అప్. సో, ఇలా అన్నమాట. ఆల్రెడీని కూడా మనం ఉపయోగించాలి. అంటే అప్పటికే వెళ్ళిపోయాడు అని. అంటే ఏంటి? హి వాస్ ఆల్రెడీ అట్ వర్క్. ఆల్రెడీ అతను ఆఫీస్‌లో ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఎవరైనా అడిగితే ఐ హావ్ హాడ్ మై బ్రేక్‌ఫాస్ట్ అంటాము. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా అది. దీని మీనింగ్ ఏంటి? ఈటెన్ అని. ఐ హావ్ ఈటెన్ అని అర్థం. సో, ఐ హావ్ హాడ్ మై బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం అంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు లేదు కొద్ది సేపటి క్రితం నేను తిన్నాను. ప్రస్తుతం నేను చెప్తూ ఉన్నానన్నమాట. నేను తిన్నాను అని. అంటే పాస్ట్ టెన్స్‌కి, ప్రెజెంట్ టెన్స్‌కి కనెక్షన్ ఉంది. సో, అలాంటప్పుడు మనం హావ్ హాడ్ మై బ్రేక్‌ఫాస్ట్ అంటాము. మరి ఐ హాడ్ మై బ్రేక్‌ఫాస్ట్ అని ఎప్పుడు అంటాము అంటే, సో ఐ హాడ్ చూడండి ఇది పాస్ట్ పర్ఫెక్ట్. సో, పాస్ట్ పర్ఫెక్ట్‌లో 2 హ్యాడ్‌లొచ్చాయి. ఇక్కడ ఏది మెయిన్ వర్బ్ అవుతుందంటే ఇది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈటన్ అని. మరి ఇది హెల్పింగ్ వర్బ్. సో, పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి ఏమవుతుంది?
ఐ సబ్జెక్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అవుతుంది. వి3 కూడా ఇక్కడ హ్యాడ్ అవుతుంది. హ్యాడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఈటెన్. సో, ఐ హ్యాడ్ మై బ్రేక్‌ఫాస్ట్ బిఫోర్ షీ ఆఫర్డ్ మీ సంథింగ్ టు ఈట్. ఆమె ఏదో నాకు ఇవ్వబోయే ముందే నేను ఆల్రెడీ అప్పటికే తినేసాను. ఆమె ఏదో ఇవ్వబోయింది గానీ నేను ఆల్రెడీ అప్పటికే తినేసి ఉన్నాను. ఐ హ్యాడ్ మై బ్రేక్‌ఫాస్ట్ బిఫోర్ మై మామ్ లేదు. బై షీ గేవ్ మీ సంథింగ్ టు ఈట్. ఆమె ఏదో ఇవ్వడం కంటే ముందే నేను తిని ఉన్నాను. సో, ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్‌ని, ప్రెజెంట్ పర్ఫెక్ట్‌ని ఉపయోగించొచ్చు. సో, తేడా అదన్నమాట. మీకు ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి సంబంధించి మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. హ్యాడ్ బీన్ ఈ మధ్య తేడా ఏంటి? హ్యాడ్ మై బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్య తేడా ఏంటి అని చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు అవి చూస్తే ఇంకా మీకు 100% క్లారిటీ అనేది వస్తుందనమాట. అప్పటికి మీకు క్లారిటీ రాకుంటే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే బాధ్యత నాది. సో, కీప్ లైకింగ్, కీప్ వాచింగ్. థాంక్ యూ.